జై శ్రీమన్నారాయణ. అరణ్యకాండలో రాముడు ఆ లేడి చేత ఆకర్షింపబడి చాలా దూరము పరిగెత్తటం వల్ల బాగా అలసిపోయినటువంటి శ్రీరామచంద్రుడు ఛాయాం ఆశ్రిత్య సాధ్వలే ఒక చెట్టు నీడను చేరుకున్నాడు. పచ్చిక బయళ్ళ మీద కూర్చున్నాడు శ్రీరామచంద్రుడు. మళ్ళీ మారీచుడు ఆ రాముడి మనస్సును చెదరగొడుతూ ఉన్నాడు. చాలా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాడు. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉన్నాడు. ఆశను రేకెత్తించే విధముగా మిగతా వన్య మృగాలన్నింటితోని ఆ లేడీ రాముడికి చాలా దగ్గరగా కనిపిస్తోంది. ఈ రకంగా రాముడు రావటం, మళ్ళీ లేడి భయపడి పరిగెత్తటం, అదృశ్యం కావటం ఇలా జరుగుతూ ఉంది. అప్పుడు శ్రీరామచంద్రుడు తం హంతుం కృత నిశ్చయ, ఇక లేడిని చంపాలి అని నిర్ణయం చేసుకున్నాడు. అప్పుడే ఆ లేడి కొన్ని వృక్షాలలో నుండి బయటికి వస్తోంది. అప్పుడు శ్రీరామచంద్రుడు, బలవంతుడైనటువంటి రామచంద్రుడు, శత్రు సంహారకుడైనటువంటి రాఘవుడు శరం ఉద్ధృత్య బాణాన్ని సూర్యరశ్మి ప్రతీకాసం జ్వలంతం, సూర్యకాంతిలాగా ప్రకాశమానముగా ఉన్నటువంటి తన బాణాన్ని పైకి తీశాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు బాణాన్ని పైకి తీశాడు. సంధాయ సుదృఢే చాపే, దృఢమైనటువంటి ధనుస్సులో ఆ బాణాన్ని సంధించాడు శ్రీరామచంద్రుడు. వికృష్య బలవద్బలి ఆకర్ణాంతము అల్లెత్రాటిని లాగుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. తమేవ మృగం ఉద్దిశ్య, ఆ లేడిని గురిపెట్టి కొట్టాడు శ్రీరామచంద్రుడు. గురిపెట్టి బ్రహ్మ వినిర్మితం, బ్రహ్మచేత నిర్మితమైనటువంటి జ్వలితం దీప్తం అస్త్రం, ప్రకాశిస్తూ ఉండేటటువంటి దివ్యాస్త్రాన్ని ముమోచ, రామచంద్రుడు ప్రయోగించాడు ఆ లేడి మీద. పిడుగులాంటి ఆ బాణం వెళ్ళింది. ముల్లోకాలలో ఎవ్వరూ తప్పించుకోలేరు ఆ బాణము నుండి. అట్లాంటి బాణము వెళ్ళి మొట్టమొదట మారీచుడు ధరించినటువంటి లేడి శరీరాన్ని ఛేదించి అందులో ఉన్నటువంటి మారీచుడి హృదయాన్ని చీల్చిపడేసింది. అంతే, బాణము తాకగానే ఆ మారీచుడు ఒక్కసారిగా తాటి చెట్టంత పైకి ఎగిరి భయంకరంగా అరుస్తూ ఇక నా జీవితం ముగిసినట్టే అంటూ క్రింద పడిపోయాడు. ఇక ఆ చావు సమయములో తాను ధరించినటువంటి ఆ లేడి శరీరాన్ని విడిచిపెట్టాడు మారీచుడు. అట్లా మరణిస్తూ మారీచుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమని? రావణుడు చెప్పినట్టు ఏ రకంగా చేస్తే సీత లక్ష్మణుణ్ణి ఇక్కడికి పంపుతుంది, నేను ఏ రకంగా చేస్తే అక్కడ సీత ఒంటరిదైపోతుంది, నేను ఏ రకంగా చేస్తే రావణుడు సీతని అపహరించవచ్చునో, ఇవన్నీ మారీచుడు ఆ మరణ సమయములో ఆలోచిస్తూ ఉన్నాడు. అట్లా ఆలోచించి ఇక ఇదే సమయమని భావించి చివరి క్షణములో నేను చేయాల్సిన పని చెయ్యాలి అని అనుకొని రామచంద్రుడి కంఠధ్వనిని అనుకరిస్తూ హా సీతే లక్ష్మణేతి చ అని గట్టిగా అరిచాడు మారీచుడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.